బయట వర్షం పడుతోంది. బియ్యంనొక ఉప్మా చేస్తూ పొద్దున్న చదివిన ల్యాన్సెట్ రిపోర్ట్ గురించి ఆలోచిస్తున్నాను. ఇండియా జనాభాలో సగం మంది ఫిజికలీ అన్ఫిట్ అని ల్యాన్సెట్ రిపోర్ట్ తేల్చింది. భయం వేస్తోంది కదా. అందులో పురుషుల కంటే కూడా మహిళలు అన్ఫిట్ అంట. ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు 2022% ఉంటే 2022 నాటికి 49.4% అయ్యారు. అంటే 2030 నాటికి జనాభాలో 60% మంది అన్ఫిట్ అవుతారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం వారానికి 150 నుంచి 300 నిమిషాలు ఏరోబిక్ యాక్టివిటీ చేయమని చెప్తోంది. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ చెయ్యరో వాళ్ళ గుండె జబ్బులు, డయాబెటీస్, డెమెన్షియా, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. 195 కంట్రీస్లో స్టడీ చేస్తే ఇండియా 12th ప్లేస్లో ఉంది. లైఫ్ స్టైల్, ఫుడ్ చాయిసెస్ వీటికి కారణమని చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది ఐటీ ఉద్యోగాలు, డెస్క్ జాబ్స్, ట్రావెల్, లాంగ్ వర్క్ అవర్స్, ఫిజికల్ యాక్టివిటీకి టైం పెట్టాలని అనుకోవడం లేదు. స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. ఇప్పటికే డయాబెటిక్ క్యాపిటల్గా మారింది ఇండియా. ఇంటి పని చేస్తున్నాం కదా అని ఎక్సర్సైజ్ మానద్దు.